నిన్ను ఎట్లా నమ్మాలి? కూలగొట్టిన 300 మందిని తీసుకుపోయినావు, రాత్రి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టినావు, ఆయనతో బండ్లు ఎక్కించినావు, తీసుకుపోయి కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లలో తోలినావు. 2013 చట్టం ఏం చెప్పింది? విత్ సెలబుల్ రైట్స్, అమ్ముకునే శాశ్వత హక్కులతో కూడిన ఇంటి స్థలము ఇల్లు నిర్మించి సకల వసతులతో ఇవ్వాలి. కరెంటు, మంచినీళ్లు, రోడ్డు, మోరీ, హాస్పిటల్, బడి, గుడి అన్ని పెట్టియాలి. నువ్వేమైనా ఇచ్చినావు వాళ్ళకు? ముగ్గురిని ఆ 300 మందిని 3 దిక్కులు కొట్టేసినావు. ఆడో 50 ఇండ్లు ఖాళీ ఉంటాయి, 50 మందిని ఒకడ తోలినావు, ఒకడ 100 మందిని తోలినావు, ఒకడ 20 మందిని తోలినావు. వాళ్ళకి సొంత ఇంటి స్థలము లేదు, ఇల్లు గట్టి ఇవ్వలేదు, ఏది లేకుండా ఉపాధి లాస్ ఇవ్వలేదు, 1 రూపాయి సాయం చేయలేదు. 300 మంది బతుకులు ఆగం చేసి పారేసినావు, బెదిరించినావు, భయభ్రాంతులను పెట్టి, పోలీసులను పెట్టి 300 కుటుంబాలను ఆగం చేసినావు. ఇదే మూసీ ప్రాజెక్టులో నువ్వు ఆ మొదలు ఏడాది కింద కూలగొట్టిన 300 మందికే నువ్వు ఈ రోజుకి ఏం చేయలేదు కదా. నువ్వు రేపు చేస్తావని ఎట్లా నమ్మాలి? నీ మాట మీద అసలు ఒక్కటన్నా నిజం మాట్లాడితే కదా. హౌ